దేవుని సన్నిధిలో మనముండగా మన ముందున్న సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. 5 నుండి 9 వచనాలు. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అలాగే 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చివరగా మరొక వచనాన్ని, అదే అధ్యాయం చివరి వచనం 30వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లను దావీదు బహువివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధి కెక్కెను. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఇంతవరకు మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించుటలో నాయన సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రాముఖ్యంగా ప్రభువా, మా ముందున్న సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాయన ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన కావలసిన నీ మాటలను మీరే మాట్లాడండి నాయన. మీ మాటలు శ్రేష్టమైనవి, మీ మాటలు ప్రభువా మానవుని హృదయంలో కార్యము చేయగలిగినవి. అటువంటి మాటలు మేము ధ్యానిస్తుండగా సమయాన్ని మమ్మును మీ చేతుల్లో పెడుతుండగా మీరే దీవించి ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. గత కొన్ని వారాల నుండి మరి దావీదును గురించిన ధ్యానం, దావీదు క్యారెక్టర్ స్టడీ అని చెప్పాను. అంటే దావీదు జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో మరి ఆయన జీవితం ఏ విధంగా ఉంది, ఎలా ఆయన తన జీవితంలో ఎదురైన ప్రతి ఒడుదుడుకును ప్రతి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు, లేదా ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు దావీదుకు ఏ విధంగా తోడై ఉన్నాడు అనే విషయాలన్నిటినీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 ప్రసంగాలు మనం విన్నాం. మొదటి ప్రసంగం దావీదును దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అనే సంగతి మనం విన్నాం. ఎలా ఆయనను ఎన్నుకున్నాడు, ఎలా అభిషేకించాడు అనేది. అభిషేకించిన తరువాత 2వ ప్రసంగంగా దావీదును అభిషేకించిన దేవుడు ఎందుకొరకు అభిషేకించాడంటే రాజుగా, ఆయన భవిష్యత్తులో రాజు కాబోతున్నాడు. అయితే రాజుగా రాజవ్వటానికి దేవుడు ఆయనను ముందుగా ఎన్నుకున్నాడు. రాజుగా ఎన్నుకున్న దావీదును
దేవుడు ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తున్నాడు. పైకంటే ఆ రాజు అవ్వటానికి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. వెంటనే ఆయనను అభిషేకించి వెంటనే తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టలేరు, అది సాధ్యం కాదు. రాజు అవ్వటానికి దేవుడు పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తున్నాడు. అవి కొన్నిసార్లు భయంకరమైనవి, లేదా భయంకరమైనవి కాకపోయినా కొంత భయముతో కూడుకున్నవి ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు దావీదుకు ఎదురయ్యాయి. అవన్నీ కూడా ఒక పరీక్షగా దావీదుకు ఎదురయ్యాయి. అయితే వాటన్నిటిలో దావీదు ముందుకు నడుస్తూ, లేదా ముందుకే నడుస్తూ వెనకడుగు వేయకుండా, ఒక్కొక్క మెట్టు దేవుడు ఆయనను ఎక్కిస్తున్నప్పుడు వెనుదిరగకుండా ఆయన ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నాడు. దేవుడు ఆయనను అభిషేకించి రాజుగా చేయటానికి దేవుడు పూనుకున్నప్పుడు, దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని యొక్క ప్రణాళికకు దావీదు శిరస వహించాడు. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నడిపించినట్టుగా దావీదు నడుస్తున్నాడు. చూడండి, సౌలు సంగతే తీసుకోండి. అప్పటి వరకు, లేదా ఇప్పుడు ప్రస్తుతం కూడా మనము మన ప్రసంగాలలో ఇది 3వ ప్రసంగం. ఇప్పటి వరకు ఇంకా సౌలే రాజుగా ఉన్నాడు. మరి ఇంకా దావీదు సింహాసనం మీద కూర్చోలేదు, దావీదు రాజు కాలేదు. అయితే ఈ సౌలును ఎన్నుకున్నది కూడా దేవుడే. కానీ దేవుడు చెప్పినట్టుగా సౌలు నడుచుకోవడం లేదు. ఒకవేళ నడుచుకుంటే దావీదును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మొదటి ప్రసంగం అప్పుడు మనం విన్నాం, సౌలు దేవుని దృష్టికి అనుకూలంగా జీవించలేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు. అయితే దావీదు మాత్రం చిన్న వయసు అయినప్పటికి కూడా దేవుడు ఆయనను నడిపించినట్టుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు. ఆ ఎదురైన పరిస్థితులన్నిటిని గురించి మనము 2వ ప్రసంగంలో విన్నాం. అందులో మొదటి పరిస్థితి ఏంటంటే దావీదు గొలియాతును గురించిన ఆ సంఘటన. ఆ సంఘటనలో ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి మరి ఒక ప్రాంతంలో దిగారు. మరి గొలియాతు వచ్చి సవాలు చేసినప్పుడు, మీరు యుద్ధానికి రండి అన్నప్పుడు దేశమంతా కూడా, అంటే దేశంలో ఉన్న సైన్యమంతా భయపడ్డారు ఆ వ్యక్తిని చూసి. ఆ వ్యక్తి మమ్మల్ని చంపేస్తాడు, మేము చనిపోతాం, ఓడిపోతామేమో అన్నట్టుగా దాదాపు 40 దినాలు ఆ గొలియాతు వచ్చి సవాల్ చేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఎవరు కూడా ధైర్యం చేయలేదు యుద్ధం చేయటానికి. 40 దినాల తరువాత అప్పుడు దావీదు వచ్చాడు. దావీదు యుద్ధం చేయటానికి రాలేదు. యుద్ధం చేయటానికి ఉన్న సైనికులలో, ఆ దండులో మరి దావీదు అన్నలున్నారు. ఆ అన్నల్ని చూడ్డానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితిని అంతటిని గమనించాడు. దావీదు రోషం తెచ్చుకున్నాడు. దేవుని నామాన రోషం తెచ్చుకొని దేవుని సైన్యాన్ని తిరస్కరించటానికి, లేదా దూషించటానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడని చెప్పి రోషముతో, దేవుని మీద పూర్తి నమ్మకంతో దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు. దేశమంతా భయపడింది. గొలియాతును చూసి దేశమంతా భయపడి మేము ఓడిపోతామేమో అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో దావీదు మాత్రం చిన్నవాడైన గొలియాతును ఎదుర్కొన్నాడు. దేవుని మీద పూర్తి నమ్మకంతో దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు. దావీదును అటువంటి పరిస్థితుల్లోకి మరి దేవుడు తీసుకొచ్చినప్పుడు అందరిలాగే దావీదు కూడా వెనక్కిపోలేదు. గమనించారా ఇక్కడ? నిజానికి ఆ సైనికులందరూ ఎదుర్కోవాలి ఆ గొలియాతును. దావీదు అప్పటి వరకు ఒక సామాన్యమైన వాడు, అడవిలో గొర్రెలు కాచుకుంటూ బ్రతికినవాడు. అయితే ఇక్కడ యుద్ధశూరులైన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళెవరు కూడా గొలియాతును ఎదుర్కోలేకపోయారు. అయితే దావీదు మాత్రం దేవుడు పెట్టిన పరీక్షకు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి ఆ యొక్క పరీక్షలో నెగ్గి విజయాన్ని సాధించాడు. ఇది దావీదుకు ఎదురవుతున్న పరిస్థితులు. రాజు కావటానికి దావీదుకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మరి వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే అందులో ఒక ప్రసంగాన్ని మనం విన్నది దావీదు గొలియాతు. ఒక పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, లేదా కొన్ని మరి దేశమంతా భయపడాల్సిన ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాడని మరి 2వ ప్రసంగంలో మనం విన్నాం. ఈ ప్రసంగంలో 3వ ప్రసంగంగా దావీదును గురించి దేవుడు ఇంకా దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడు,
ఎలా దేవుడు మరి దావీదును పైకి తీసుకెళ్తున్నాడు, ఎలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నాడు, పైకి ఎక్కిస్తున్న ఆ క్రమంలో దావీదు దేవునికి ఏ విధంగా మరి దావీదు దేవునికి అనుకూలంగా ఏ విధంగా ఉన్నాడనే సంగతులను మనం వింటాం. చూడండి, మొదటగా పోయిన ప్రసంగంలో మనం విన్నది ఏంటంటే గొలియాతును దావీదు జయించాడు. దేశమంతా కూడా భయపడి ఆ భయాందోళనలో ఉన్నప్పుడు దావీదు వెళ్ళి విజయాన్ని లేదా ఆ గొలియాతును చంపి విజయాన్ని దేశానికి ఇచ్చినప్పుడు అందరూ సంతోషించారు. అయితే అక్కడ జరిగిన ఒక మరి సంగతిని మనం చదువుకుందాం. 7వ వచనం మనం చదువుకుందాం. 18వ అధ్యాయము 7వ వచనము. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, అయితే 6 నుంచి చదువుతాం. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఈ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. చూడండి, ఒక ఫిలిస్తీయులను అందరినీ జయించిన దేశమంతా కూడా సంతోషిస్తున్నారు. మేము ఓడిపోతామేమో, లేకపోతే శత్రువుల చేతిలో మేము చనిపోతామేమో అని భయపడిన దేశమంతా కూడా దావీదు వచ్చి విజయాన్ని సాధించేసరికి అందరూ సంతోషిస్తున్నారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం బాధపడుతున్నాడు. బాధపడడం అంటే కోపంతో ఉన్నాడు. ఒక వ్యక్తి కోపంతో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, రాజే. నిజానికి ఆ గొలియాతు పరిస్థితి లేదా గొలియాతు ఎదురైనప్పుడు రాజుగా ఈ రాజు సౌలు వెళ్ళి ఎదుర్కోవాలి. నా దేశాన్ని రక్షించవలసిన బాధ్యత నాది. ఒకవేళ నా సైనికులు భయపడినా రాజుగా నేను వెళ్తానని చెప్పి రాజుగా సౌలు వెళ్ళాలి. కానీ సౌలు కూడా వెళ్ళలేకపోయాడు. కానీ దావీదు వెళ్ళి విజయాన్ని సాధించిన తరువాత అక్కడ ఉన్న ప్రజలు దావీదును పొగిడేసరికి సౌలుకు కోపం వచ్చేసింది. నేనుండగా దావీదును పొగుడుతున్నారు, దావీదు 10,000 కొలదని చెప్పి పొగుడుతున్నారని చెప్పి దావీదు మీద సౌలుకు కోపం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి ద్వారా మనం ఆలోచించాల్సింది మరి గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా మన ముందు విజయాన్ని సాధించినప్పుడు మనం ఎప్పుడు కూడా వారి మీద పగ పెట్టుకోకూడదు, ఎప్పుడు కోపం పెట్టుకోకూడదు. మనలో ఆ బాధను బయటకు మనలో ఆ బాధను తీసుకొని రాకూడదు. ఒక వ్యక్తి విజయాన్ని సాధించాడంటే, ఒక వ్యక్తి గొప్ప స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నాడంటే దేవునికి అనుకూలంగా జీవించి ఉండవచ్చని మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ ఆలోచనలు బట్టి నేను చెప్తున్నాను. దేవునికి మనం ఎంత అనుకూలంగా, దేవుని మీద ఎంత ఆనుకొని మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని చూసి మనం కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఎవరైనా వారిని పొగిడినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ సౌలు బాధపడిపోతున్నాడు, దావీదు మీద కోపం పెంచుకున్నాడు. చివరిలో ఆ 9వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అని ఉంటుంది. విషపు చూపు నిలిపాడంట. చూపు ఉంది కానీ ఆ చూపు మంచి చూపు కాదు, విషపు చూపు అని చెప్పి రాయబడింది. విషపు చూపును కలిగి ఉన్నామా? ఒకవేళ మనం కూడా ఎవరి పట్లైనా దావీదును సౌలును పతనావస్థ స్థితికి తీసుకెళ్ళటానికి కారణం ఇలాంటి పనులే. దేవుడు సౌలును తిరస్కరించటానికి, సౌలును రాజుగా తిరస్కరించటానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. దేవునికి ఇష్టడుగా జీవించడం లేదు, దేవునికి అయిష్టమైన పనులను, దేశానికి విజయాన్ని తీసుకొచ్చిన దావీదు మీద కోపం పెంచుకున్నాడు సౌలు. అయితే మనము దావీదును గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో రాజే దావీదు మీద కోపం పెంచుకున్నప్పుడు దావీదు ఏ విధంగా ఆయన రియాక్ట్ అయ్యాడు, ప్రతిస్పందించాడు అనే విషయాలను మనము గమనించాలి. దేవుని సన్నిధిలో మనం ఉండగా దావీదును సౌలు రాజు
మరి కోపం చేత, ద్వేషం చేత మరి నింపబడి దావీదును కొన్ని ఇబ్బందులకు గురి చేశాడు. అయితే వాటన్నిటిలో కూడా దావీదు ఎప్పుడు కూడా రాజు మీద తిరగబట్టం కానీ, లేదా రాజు ఆ ప్రాంతము నుండి తిరిగి వెళ్ళటం కానీ చేయలేదు. కానీ తనను తాను తగ్గించుకొని అక్కడే ఉన్నాడు, సౌలు దగ్గరే ఉన్నాడు. సౌలు దగ్గరే ఉండి సౌలు దగ్గర మరి సౌలు చెప్పిన పనులు ఆయన చేయటం ప్రారంభించాడు. చూడండి, దావీదులో ఉన్న ఒక మంచి లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆలోచనలను ఎరిగినవాడు దావీదు. అందుకే దావీదుని గురించి దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అన్నాడు. మనం మొదటి ప్రసంగం విన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పుకున్నాము. దేవుని హృదయానుసారుడైన దావీదుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఈ దావీదుని గురించిన ఈ యొక్క ధ్యానంలో ప్రతి ప్రసంగంలో కూడా మన మనసులో ఉండాల్సింది ఇదే మాట. మనం ధ్యానం చేస్తుంది దేవుని హృదయానుసారుడైన దావీదు. దేవుని హృదయానుసారుడైన దావీదుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దేవుని హృదయాన్ని ఎరిగినవాడు రాజు. ఒకవేళ సౌలు రాజు ఆయనను చంపుతున్నప్పుడు కూడా ఆ ప్రాంతము నుండి దావీదు వెళ్ళిపోలేదు. కానీ దేవుడు ఎందుకొరకు నన్ను ఇక్కడ ఉంచాడు, దేవుని ఆలోచన ప్రకారంగా, లేదా దేవుని ఆలోచన లేకపోతే నేను ఇక్కడ ఉండను, దేవుడే నన్ను ఇక్కడ ఉంచాడనే ఉద్దేశంతో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు, దావీదు అక్కడే ఉన్నాడు. సౌలు ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిన ఆయన వెనుదిరగలేదు. కానీ అక్కడే ఉన్నాడు. అయితే అక్కడే ఉండటం కాదు, కానీ 4వ వచనాన్ని మనం చదివినప్పుడు 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 18వ అధ్యాయం 5వ వచనంలో దావీదు సౌలును తనను పంపిన చోట్లకెల్లా పోయి అనే మాట అక్కడ రాయబడింది. సౌలు తనను చంపుతున్నాడు, లేదా ప్రాణభయముతో మరి దావీదు అక్కడ ఉన్నప్పటికి కూడా సౌలు చెప్పే పనులన్నీ కూడా మరలా దావీదు చేస్తూనే ఉన్నాడు. సౌలు దగ్గర, రాజు దగ్గర మరి దావీదు తగ్గింపు మనసు కలిగి మరి ఆ రాజు దగ్గర పనిచేస్తున్నాడు. దావీదుకు తెలుసు నన్ను దేవుడు ఇక్కడ ఉంచాడు, కాబట్టి ఏ పరిస్థితి ఎదురైనా కూడా నేను ఇక్కడే ఉంటానని తగ్గించుకున్నాడు. దావీదు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తే తగ్గింపు జీవితం ఎక్కువగా ఆయన జీవితంలో కనబడుతుంది. తగ్గింపు కానీ, క్షమించే గుణము కానీ, ఉన్నత స్థానంలో ఉన్నా కూడా తనను తాను తగ్గించుకొని ఏమీ లేనివాడిని అన్నట్టుగా ప్రవర్తించటం దావీదు జీవితంలో చాలా చోట్ల చూస్తాం. తరువాత ప్రసంగాల్లో కూడా కొన్ని అవసరతను బట్టి కొన్నిసార్లు మనం వింటాం. దావీదు యొక్క మంచి లక్షణం అదే, తగ్గించుకోవటం. దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి ఏ పరిస్థితి ఎదురైనా తగ్గించుకొని మరి అక్కడే ఉండి దేవుని ప్రణాళికను నెరవేర్చటం. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో 10 నుండి 13 వచనాలు చదివితే సౌలు అక్కడ దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. 2 సార్లు ఆయన తప్పించుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి సౌలు దగ్గరే దావీదు ఉంటాడు. ఇది అక్కడ మనము వింటున్న సత్యం. అయితే ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దావీదు ఎలా బ్రతికాడనేది మనం చదువుకున్న ఈ వచనాలన్నిటిలో 3 చోట్ల ఒకే మాట మనం చూస్తాం. 3 చోట్ల ఒకే మాట మనం చూస్తాం. ఆయనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో దావీదు ఏ విధంగా బ్రతికాడు, అదే మన ప్రసంగం ఈ మధ్యాహ్నం. ఆయనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో దావీదు ఎలా బ్రతికాడనేది చూడండి. మరలా చదువుతాను 5వ వచనము. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి, ఈ మాట గమనించండి, సుబుద్ధి కలిగి పని చేసుకొనెను. అలాగే 14వ వచనము, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. అలాగే 30వ వచనము, ఫిలిస్తీయుల సర్దారులు, లేదా రెండవ లైన్ చదువుతాను, వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు అనే మాట. వివేకము కలిగి అన్న, సుబుద్ధి కలిగి అన్న దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఆయనకు ఏ పరిస్థితి ఎదురైనా కూడా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు, సుబుద్ధి కలిగి బ్రతికాడు. దావీదులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం సుబుద్ధి కలిగి జీవించటం. చూడండి, ఏదైనా ఒక విజయాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు, విజయాన్ని సాధించినప్పుడు వెంటనే మనలోకి గర్వం వచ్చేస్తుంది. చాలామందిలోకి
దావీదు సాధించిన విజయం మామూలు విజయం కాదు. నేను చెప్పాను కదా, దేశమంతటికి విజయాన్ని తీసుకొచ్చాడు. ఏదో తన వ్యక్తిగతమైన విజయం కాదు, అది దేశానంతటికి విజయం సాధించాడు. ఆ పరిస్థితుల్లో దావీదు యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి? ఒక విధంగా గర్వంతోనే ఉండాలి. దేశానంతటికి విజయాన్ని తీసుకొచ్చానని గర్వపడాలి. కానీ దావీదు గర్వపడలేదు. సుబుద్ధి కలిగి ఆయన జీవించాడు. గర్వం ఉన్నప్పుడు బుద్ధి ఉండదు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. సు అంటే తెలుగులో మంచి అని అర్థం. సుబుద్ధి మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగి బుద్ధిపూర్వకంగా ఆయన బ్రతికాడు. గర్వం ఉన్నప్పుడు ఈ బుద్ధి ఉండదు. బైబిల్ గ్రంథంలో నాశనానికి ముందు గర్వము నడుస్తుందని చెప్పి మనం చూస్తాం. దావీదు ఒకవేళ గర్వపడి ఉంటే దేవుడు ఆయనను ఉన్నత స్థితికి తీసుకెళ్ళలేకపోయేవాడు. తన యొక్క లక్షణాన్ని బట్టి దావీదు వెనక్కి వెళ్ళిపోయేవాడు. దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. కానీ దావీదు సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి దేవుడు ఉన్నతంగా దావీదును ఆశీర్వదించాడు. అయితే 3 సందర్భాల్లో సుబుద్ధి కలిగి అనే మాట మనం చూసాం కదా. సుబుద్ధి కలిగి దావీదు జీవించినందువలన 3 సందర్భాలలో 3 రకాలుగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు లేదా 3 రకాలుగా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. చూడండి. మొట్టమొదటగా 5వ వచనము, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధులందరి మీద లేదా యోధుల మీద అతనిని నియమించెను అనే మాట అక్కడ ఉంది. సౌలు యోధుల మీద దావీదును నియమించాడు. ఎందుకు నియమించాడంటే సుబుద్ధి కలిగి జీవించినందుకు దావీదు ఆ సౌలు యోధులందరి మీద ఆయన అధికారిగా నియమితుడయ్యాడు. వారందరి మీద అధికారిగా లేదా పెద్దగా ఉన్నాడు. సౌలు దగ్గర పనిచేసే యోధులు చాలా దినాల నుంచి పనిచేస్తున్నారు. సౌలు దగ్గర ఉన్న యోధులు వారు. కానీ వారందరి మీద ఈయన నాయకుడిగా లేదా ఈయన అధికారిగా ఉండటానికి కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి జీవించాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక పరిస్థితులను మరి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు, అనుభవిస్తూ మనము దాటుతూ వెళ్తున్నప్పుడు మనము ప్రతి సందర్భంలో కూడా మంచి బుద్ధితో, సుబుద్ధి అన్న వివేకం అన్న ఒకటే, జ్ఞానముతో మనం ముందుకెళ్ళాలి. 30వ వచనంలో వివేకం అనే మాట ఉంటుంది. వివేకముతో, జ్ఞానముతో, సుబుద్ధితో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని అజ్ఞానంగా, మూర్ఖంగా మనం వెళ్ళటానికి వీల్లేదు. దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు వారందరి మీద ఆయనను నియమించారు. వారందరి మీద, ఆ యోధులందరి మీద దావీదును నియమించాడు. సుబుద్ధి కలిగి జీవించినందుకు ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే దావీదుకి ఏమొచ్చిందంటే ప్రమోషన్ వచ్చింది, పదోన్నతి, తెలుగులో పదోన్నతి కలిగింది. సుబుద్ధి కలిగి జీవించినందుకు దావీదుకు పదోన్నతి లేదా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళందరి మీద నాయకుడిగా దావీదు ఉన్నాడు. అయితే ఒక వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 10:12లో 1 కొరింథీ 10:12లో అక్కడ ఆత్మ సంబంధంగా మరి విశ్వాసులుగా మనము చేయవలసిన పని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలను. చూడండి, దావీదు విజయాన్ని సాధించానని చెప్పి గర్వపడుంటే దావీదు ఈ ప్రమోషన్ అనేది దావీదుకు వచ్చేది కాదు. నేను విజయాన్ని సాధించాను, నన్ను మించినోడు లేడిక, నేనే ఈ దేశానికి మరి రక్షణగా ఉన్నానని చెప్పి ఒకవేళ దావీదు తలచి ఉంటే ఈ యొక్క అధికారం దావీదుకు వచ్చేది కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు చాలా జాగ్రత్తగా, సుబుద్ధితో, జ్ఞానముతో బ్రతికాడు. అప్పుడు ఆయనకు దేవుడు ఉన్నత పదవినిచ్చాడు. అయితే మన జీవితంలో మనం బ్రతికేటప్పుడు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, నేను బాగానే ఉన్నా అనుకోవచ్చు, నేను బాగానే బ్రతుకుతున్నాను అని అనుకోవచ్చు. కానీ
ఇక్కడ లేఖనం చెబుతుంది ఏంటంటే, తాను నిలుచున్నానని తలంచువాడు ఏం చేయమంటున్నాడంటే పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది అనుకుంటాం, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను బాగున్నాను, చాలా గట్టిగా ఉన్నాను, ఇక నాకేం కాదని చెప్పి చాలామంది గర్వపడుతూ ఉంటారు. నేను నిలబడ్డాను, నాకు ఇక ఏ ఇబ్బంది లేదు అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడ్డావని చాలా ధైర్యంగా ఉన్నావు, కానీ నీవు ఉండాల్సింది ధైర్యం కాదు, పడకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. పడిపోతావేమో, తప్పక పడిపోయే పరిస్థితి వస్తుంది, ఆ పడిపోకుండా నీవు జాగ్రత్తగా ఉండాలంటాడు. కాబట్టి మనకు ఎదురైన ఏ పరిస్థితి అయినా కూడా ఇటు గర్వించకుండా, ఇటు బెదరకుండా జాగ్రత్తగా మరి సుబుద్ధి కలిగి మనము నడుచుకోవాల్సిన అవసరత ఉంది. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నత స్థానానికి మనల్ని తీసుకెళ్తాడు. మొట్టమొదటగా దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు దావీదుకు ప్రమోషన్ ఇచ్చాడు, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాడు. యోధులందరి మీద ఈయన నియమింపబడ్డాడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని మనం చదువుదాం. 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు. ఈ పై వచనాలు కూడా చదివినప్పుడు 10 నుండి 13 వచనాలు, అక్కడ సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బల్లెము లేదా ఈటె దావీదు మీద విసురుతాడు. అక్కడ చదువుదాం చూడండి 10వ వచనము. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించేదనుకొని సౌలు ఆ ఈటను విసిరిను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండు. చూడండి, ఈ వచనం గమనించండి. 2 సార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు, దావీదు తప్పించుకున్నాడు. అయితే తప్పించుకున్న తర్వాత సౌలు యొక్క మరి ఏం ఆలోచిస్తున్నాడు సౌలు చూడండి. 12వ వచనము. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు. ఎందుకంటే నన్ను విడిచిపెట్టి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. నేను చంపుదామని చూసినా కూడా దావీదు తప్పించుకుంటున్నాడు, దేవుడు తప్పిస్తున్నాడని చెప్పి సౌలుకు అర్థమైపోయింది. కాబట్టి దావీదుకు హాని కలుగుతున్నప్పటికి కూడా దావీదు తప్పించబడుతున్నాడు. ఎందుకంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు, ఎందుకంటే దావీదు సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. మంచి బుద్ధి కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మనకు కలిగే ప్రతి ఆపద నుండి, మనకు కలిగే ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని కాపాడి ఆయన తోడుగా ఉంటాడు. ఈ లోకంలో మనకు ఏమి సంభవించినా కూడా మనము దేవుని కొరకు మంచిగా బ్రతుకుదాం, మంచి బుద్ధి కలిగి బ్రతుకుదాం. మంచి బుద్ధి కలిగి బ్రతికినప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేసి ఆయన తోడై ఉంటాడు. అందుకే సుబుద్ధి కలిగి జీవించగా మరి దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మొదటగా సుబుద్ధి కలిగి జీవించినప్పుడు దావీదును ఉన్నత స్థితికి ఒక మెట్టు పైకి ఎక్కించాడు. అసలు ఆ మిలిటరీ ఆఫీసర్, మిలిటరీ పీపుల్ అంటారు, రాజు దగ్గర ఉన్న మిలిటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళలో చేరటానికే దావీదుకు ఒక రకంగా అర్హత లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గొర్రెలు కాచుకునేవాడు. కానీ ఒక్క సంఘటనతో దావీదు వారికంటే ఉన్నతంగా మారిపోయాడు. వారి మీద నాయకుడిగా ఉన్నాడు, వారి మీద నియమింపబడ్డాడు. కారణం దేవునికి అనుకూలుడుగా ఉన్నాడు, సుబుద్ధి కలిగి జీవించాడు. మొదటగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది, ఏది? సుబుద్ధి కలిగి జీవించినందుకు. రెండవదిగా సుబుద్ధి కలిగి జీవించినందుకు దేవుడు మరి దావీదుకు తోడై ఉన్నాడు. 2 మాటలు ఇది. మూడవదిగా చివరగా 30వ వచనాన్ని మనం చదివితే 30వ వచనం అక్కడ చెప్పబడిన మాట, బహువివేకము కలిగి ప్రవర్తించుచు అనే మాట మనం ఇంతకుముందు చదువుకున్నాం. బహువివేకం అన్న కూడా దాదాపుగా సుబుద్ధి కలిగి అనే మాటనే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం చూస్తే ఈ 3 చోట్ల కూడా 2 చోట్ల సుబుద్ధి అని చదువుకున్నాం, ఒక చోట వివేకం అని చదువుకున్నాం. అయితే ఈ 3 చోట్ల కూడా ఒకే పదం ఉంటుంది, వైజ్ అని. డేవిడ్ బిహేవ్డ్ వైజ్లీ అని ఉంటుంది. అంటే జ్ఞానముతో ప్రవర్తించాడు.
తెలివిగా ప్రవర్తించాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. 3 ఒకే కోవకు చెందినవి. డేవిడ్ బిహేవ్డ్ వైజ్లీ. ఇక్కడ కూడా ఆయన జ్ఞానముతో లేదా వివేకముతో సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు, మూడవదిగా మరి దావీదుకు జరిగిందేంటో మనం చూద్దాం. చూడండి, బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకుల కంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కాను. సౌలు సేవకులందరికంటే ఆయన పేరు బహుప్రసిద్ధికెక్కాను. మొదటగా వారందరి మీద నియమింపబడ్డాడు. ఇక్కడేమో వారందరికంటే గొప్ప పేరును ఆయన సంపాదిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు. చూడండి, దేవుడు దావీదును ఒక్కొక్క మెట్టు ఎలా పైకి తీసుకెళ్తున్నాడు. నేను ముందు చెప్పినట్టుగా ఉన్నట్టుండి ఒకేసారి దావీదు తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఎందుకంటే దావీదు కూడా ఒక రాజు, మరి రాజు స్థానంలో ఉండి చేయవలసిన పనులన్నీ కూడా దావీదుకు తెలియాలి. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే దావీదుకు తర్ఫీదునిస్తున్నాడు, దావీదును ప్రిపేర్ చేస్తున్నాడు రాజు అవ్వటానికి. కొన్ని ప్రతికూల పరిస్థితులను దావీదుకు తీసుకొస్తున్నాడు. అయితే వాటన్నిటిలో కూడా దావీదు విజయాన్ని సాధిస్తున్నాడు. దేవుడు దావీదుకు మరి దావీదు దేవుని ద్వారా ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తున్నాడు. ఆ సందర్భంలో లేకపోతే ఆ సమయంలో వేరే వ్యక్తులుంటే ఒకవేళ వెళ్ళలేరేమో, ముందుకు వెళ్ళలేరు, వెనకడుగు వేస్తాం. కానీ దావీదు మాత్రం ముందడుగు వేస్తూ ముందుకే నడుస్తూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ చివరి వచనానికి వచ్చేసరికి 30వ వచనము, సేవకులందరికంటే కూడా బహుప్రసిద్ధికి ఎక్కాడు దావీదు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మనము కలిగి ఉండి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, ఈ లోకములో మనము సుబుద్ధి కలిగి జీవించినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదులాగే ఆశీర్వదించాలని కాదు, ఆయన ఆశీర్వదించాలంటే మాత్రం తప్పక మనము సుబుద్ధితో, జ్ఞానముతో, వివేకముతో మనము నడుచుకోవాలి. వివేకముతో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్నందరినీ కూడా దావీదులాగే దీవిస్తాడు. చూడండి, దావీదును గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే దావీదులాగే మనం బ్రతకాలని, దావీదు జీవించినట్టుగానే దేవునికి అనుకూలంగా జీవించాలని, దావీదులో ఉన్న లక్షణాలను మనము కూడా కలిగి ఉండటానికే. అందుకే ఆయనను గురించి మనం ధ్యానం చేస్తాం. ఆయన ఎలాగైతే ప్రభువు కొరకు, దేవుని కొరకు జీవించాడో మనం అలాగే జీవించాలి. అప్పుడు దావీదును అన్నట్టుగానే నా హృదయానుసారుడు అన్నట్టుగా దేవుడు మనల్ని కూడా ఏదో ఒక రోజు అంటాడు. ఆ మాట ఏదో ఒకసారి మనం అనిపించుకోవాలనే ఆశతో మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో మనకు ఏవేవో పనులు ఉండొచ్చు, ఏ ఉద్యోగాల్లో మనం ఉండొచ్చు, రకరకాలైన పనులు మనం చేస్తూ ఉండొచ్చు, చాలా బిజీగా మనం ఉండొచ్చు. ఎంత బిజీగా మనం బ్రతికినా కూడా దేవుని నుండి మనము మెప్పు పొందకపోతే, దేవుడు కోరుకున్నట్టుగా మెప్పు పొందినట్టుగా మనం జీవించకపోతే మనం జీవించిన జీవితం ఈ భూమి మీద వరకే అంతమైపోతుంది. అయితే విశ్వాస జీవితం ఈ భూమి మీద అంతమైపోయేది కాదు. మనము చనిపోయిన తర్వాత పరలోకములో కూడా మన జీవితం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉపయోగపడాలి మన జీవితం. ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించినప్పుడు పరలోకములో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బహుమానం ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు సుబుద్ధి కలిగి జీవిద్దాం. దావీదు 3 రకాలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆయన సుబుద్ధి కలిగి జీవించినప్పుడు తనకు ఎదురైన ఆ విజయాన్ని చూసి గర్వపడకుండా ఆయన రాజుకు అలాగే దేవుని ఎదుట కూడా తగ్గించుకొని జీవించి సుబుద్ధి కలిగినప్పుడు దేవుడు 3 రకాలుగా ఆయనను దీవించాడు. ఒకటి, సౌలు సేవకులందరి మీద నియమించాడు. ఒక సామాన్యుణ్ణి సేవకులందరి మీద ఆయన నియమించాడు. రెండవదిగా ఆయనకు ఎదురైన ప్రతి పరిస్థితిని, భయంకర పరిస్థితిని, చావును కూడా తప్పించి ఆయనకు తోడై ఉన్నాడు దేవుడు. మూడవదిగా, చివరిగా ఆయన వివేకముతో ప్రవర్తించినప్పుడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఆయన ప్రసిద్ధి సేవకులందరికంటే కూడా, సౌలు సేవకులందరికంటే ఎక్కువగా ప్రసిద్ధి చెందాడు.
దావీదును గురించిన ధ్యానంలో 3 మాటలు మనం విన్నాం. ఈ 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు సుబుద్ధి కలిగినవాడు, బుద్ధి కలిగిన జీవితం జీవించినవాడు. అలా జీవించినప్పుడు దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అలాగే మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు జ్ఞానముతో మనం బ్రతకాలి. విశ్వాస జీవితంలో జ్ఞానముతో మనం బ్రతకాలి. ఇంతవరకు చెప్పినట్టుగా మనము ప్రభువును ఎదుర్కొన్నప్పుడు అక్కడ మనము దేవుని నుండి మెప్పు పొందుకోవాలి. చూడండి, ఒక వచనాన్ని చదువుకుందాం. చివరగా ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 5వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె మనం ప్రవర్తించాలి. ఇక్కడ కూడా వైజ్లీ అనే మాట ఉంటుంది. వైజ్, దావీదు వైజ్ అంటే బిహేవ్డ్ వైజ్లీ అనే మాట అక్కడ చూస్తాం. జ్ఞానముతో ప్రవర్తించాడు, బుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఇక్కడ కూడా జ్ఞానముతో, అజ్ఞానులుగా మీరు ఉండొద్దు, జ్ఞానులుగా ఉండండి. ఎందుకంటే మనకు సమయము లేదు, మన సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి మనము సమయాన్ని పోనీయకుండా అజ్ఞానులుగా ఉండక జ్ఞానముతో ప్రభువునకు మనము లోబడి ఉందాం. జ్ఞానముతో ప్రభువు కొరకు జీవిద్దాం. జ్ఞానముతో ప్రభువును సేవిద్దాం. జ్ఞానముతో ప్రభువును సేవించినప్పుడు ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. దావీదును దీవించినట్టుగా దావీదు సుబుద్ధి కలిగి జీవించినప్పుడు ఎలా దేవుడు దావీదును ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదించి ఉన్నత స్థానానికి మనల్ని తీసుకెళ్తాడు. దావీదును గురించిన ధ్యానంలో 3వ ప్రసంగం మనం విన్నాం. ఈ ప్రసంగంలో సుబుద్ధి కలిగిన దావీదును గురించి మనం విన్నాం. దావీదును రాజుగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దావీదుకు ఎదురైన పరిస్థితిలో ఇది 2వ పరిస్థితి. మొదటి పరిస్థితి దావీదు గొలియాతును సంఘటన, అది ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొన్నాడు. 2వదిగా ఆయనకు కొన్ని పరిస్థితులు సౌలు నుండి, రాజు నుండి ఆయన విజయాన్ని సాధించాడని మరి సౌలు తట్టుకోలేక కోపం పెట్టుకున్నప్పుడు ఆయనకు ఎదురైన పరిస్థితుల్లో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు దావీదును ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి ఆయన పేరును గొప్ప చేశాడు. మనము దావీదులా బ్రతికినప్పుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి దేవుడు గొప్ప చేస్తాడు. అటువంటి హృదయాన్ని, మనసును దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించును.